హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సో, ఫస్ట్ ఏమో నేనైతే ఒక గ్లాస్ అయితే తీసుకున్నా. అది బాటిల్ గ్లాస్. సో, దానిపైన పెయింటింగ్ ఏద్దామనేసి తీసుకున్నా. సో, ఫస్ట్ నేను ఏమేమి అప్లై చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో వైట్ అండ్ బ్లూ కలర్ అయితే వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తేనే అది కలర్ మంచిగుంటది. సో, ఆ వైట్ అండ్ బ్లూ ఏసిన తర్వాత స్కై బ్లూ కలర్‌లో అయితే వచ్చింది చూడండి. సో, అలా వచ్చిన కలర్‌ని నేనైతే ఒక డస్టర్ ఉంటది కదా! ఆ డస్టర్‌తో బాటిల్ చుట్టూరా నేనైతే వేషిన. ఎలా వేషినో చూడండి. బాటిల్ మొత్తం వేయాలి. సగం సగం వేయొద్దు. మంచిగా నిండుగా ఉండాలి. సో, అలా ఎయ్యాలి. అలా వేసిన తర్వాత దాన్ని డ్రై చేయనివ్వాలి. ఎందుకంటే డ్రై చేయకపోతే ఆ చేతులకే అంటుతుంది కాబట్టి మంచిగా ఆరబెట్టాలి. సో, అలా ఆరిన తర్వాత నేనేం చేసినో ఇప్పుడు చూడండి. సో, నెక్స్ట్ అయితే అలా ఆరిన తర్వాత నేనైతే కలర్ పెడదాము అనేసి అక్కడక్కడ డాట్స్‌గా పెడదాము అనేసి అనుకున్నా. సో, అలానే పెడతా. ఫస్ట్ ఏమో నేను బ్లూ కలర్ తీసుకున్నా. ఆ బ్లూ కలర్‌ని అక్కడక్కడ చిన్న చిన్నగా డాట్స్‌గా పెట్టినా. చూడండి ఎలా పెట్టినో. ఆ విధంగా పెట్టాలి. అలా పెడితే మనకు బాటిల్ మంచిగా కనిపిస్తది లుక్ కూడా. సో, చూడండి ఎలా పెట్టినో. అలా చిన్న చిన్నగా పెట్టుకోండి. మరి పెద్దగా కూడా పెట్టకండి. చిన్న చిన్నగా సరిపోతది. ఎందుకంటే జస్ట్ మంచిగా కనిపియడం కోసం నేను అలా పెట్టినా. చిన్న చిన్న డాట్స్‌గా పెట్టినా. చూడండి. అలా బాటిల్ మొత్తం పెట్టండి. ఒక ఫ్రంట్ సైడే కాకుండా బాటిల్ మొత్తం అలా పెడితే మంచిగా కనిపిస్తుంది. సో, చూడ్డానికి కూడా బావుంటుంది. సో, అలా పెట్టాలి బాటిల్ మొత్తం. అక్కడక్కడ కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా పెట్టండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వేరే కలర్ కూడా వేద్దాము అనేసి అనుకున్నా. సో, అందుకోసమే నేను అక్కడక్కడ గ్యాప్ ఇచ్చుకుంటా వేసిన. సో, ఈ విధంగా అయితే మీరు వేసుకోండి. తర్వాత నెక్స్ట్ నేను వైట్ కలర్ తీసుకున్నా. ఎందుకంటే బ్లూ కలర్ డార్క్‌గా ఉంటది కాబట్టి నేను డార్క్ బ్లూ తీసుకున్నాను కాబట్టి అక్కడ వైట్ లైట్‌గా ఉండేలాగా వైట్ కలర్ అయితే నేను తీసుకున్నాను. అది ఎలా తీసుకున్నానో చూడండి. మధ్యలో వైట్‌గా చిన్న చిన్న డాట్స్ అయితే వేసుకున్నాను. సో, ఈ విధంగా వేసుకోండి అందరూ. మరి పెద్దగా కూడా వేసుకోకండి. చిన్న చిన్నగా నాకైతే ఒక దగ్గర పెద్దగా వచ్చింది. ఆ మిస్టేక్స్ కనుక మీరు చేయకండి. ఇట్లా చిన్న చిన్నగా వేసుకుంటేనే బావుంటది. సో, నేను బాటిల్ మొత్తం వేసుకున్నాను. ఈ విధంగా వేసుకోండి బాటిల్ మొత్తంగా. ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకండి. చిన్న చిన్నగా అయితే వేసుకోండి బాటిల్ చుట్టూరా. నేనైతే అలానే వేసుకున్నా చూడండి ఒకసారి. అలా వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఆరబెట్టాలి. ఎందుకంటే మళ్ళీ డ్రై అవ్వాలి. లేకపోతే అంటుతది చేతులకి. సో, ఫస్ట్ టైం వేసిన వాళ్ళైతే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. సో, చేతికి అంటకుండా మనం చేతికి అంటినా కూడా అది మళ్ళీ స్ప్రెడ్ అవుతది బాటిల్ పైన. సో, అందుకే జాగ్రత్తగా వేయండి బాటిల్ పైన. సో, అది డ్రై అయిన తర్వాతనే మీరు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళండి. సో, ఇలా అయితే బాటిల్ చుట్టూరుగా వేసుకోండి డాట్స్ మాత్రం. కానీ నీట్‌గా వేసుకోండి. ఎక్కడ మిస్టేక్ చేయకండి. ఇలా చిన్న చిన్నగా డాట్స్ ఎందుకు తీసుకున్నా అంటే వైట్ కలరు మనం బ్లూ వేసినాం కాబట్టి అది లైట్‌గా కనిపించేలాగా నేను వైట్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ స్టెప్ ఏమో షెల్స్ ఉంటాయి కదా! పిస్తా షెల్స్. ఆ షెల్స్‌కి నేను బ్లూ కలర్ అయితే పెట్టినా. ఎలా పెట్టినా అంటే బ్రష్‌తో పెట్టినా. సో, ఆ పెట్టిన వాటికి నేను గమ్ముతో అయితే ఫెవికాల్‌తో అయితే నేనైతే ఆ షెల్స్‌ని ఒక రౌండ్‌గా చుట్టూరుగా అయితే ఒక ఫ్లవర్ మాదిరిగా అయితే పెట్టుకున్నాను. సో, నెక్స్ట్ అంటే ఆ ఒక్క కలరే కాకుండా మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ పెట్టుకోండి. నా దగ్గర ఉన్న కలర్స్ మాత్రం నేనైతే పెట్టుకున్నా. వైట్, బ్లూ, రెడ్ అలాంటి కలర్స్ అయితే పెట్టుకున్నాను నేను. సో, నా గొంతైతే బాలేను. సో, అందుకే ఇలా వస్తుంది. సో, అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఆ రెడ్ కలర్, యెల్లో కలర్ అలాంటి కలర్స్ అయితే నేను పెట్టుకున్నా. ఎందుకంటే ఫ్లవర్స్ ఆ కలర్స్‌తో బాగుంటాయి కాబట్టి అలా అయితే పెట్టుకున్నాను నేను. సో, మీరు కూడా మీ దగ్గర ఏ కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయో ఆ కలర్స్ అయితే మీరు పెట్టుకోండి. సో, ఈ కలర్స్ అయితే పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. ఎందుకంటే దానికి అంటడం గానీ, చేతులకు అంటడం మళ్ళీ చూసారా నా చేతులు ఎలా అయిపోయినాయో అంటడం వల్ల మళ్ళీ అది వేరే షెల్స్ ముట్టిన తర్వాత అక్కడ గూడా మనం ముందు పెట్టిన కలర్ అక్కడ స్ప్రెడ్ అవుతది. సో, అందుకే జాగ్రత్తగా పెట్టండి. నెక్స్ట్ ఈ మాదిరిగా మీరైతే స్టిక్ చేసుకోండి. ఇట్లా రౌండ్‌గా స్టిక్ చేయాలి. జాగ్రత్తగా స్టిక్ చేయండి. నాకైతే చాలా జారిపోయింది. ఎందుకంటే అది పచ్చిగానే ఉంది. ఇంకా ఆరలేదు. సో, ఇలాంటి పొరపాట్లయితే మీరు చేయకండి. ముందు రోజే మీరు ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఈజీగా పెట్టుకోవచ్చు, స్టిక్ చేసుకోవచ్చు. కానీ నేను అప్పటికప్పుడే చేసుకున్నాను కాబట్టి ఇలా అయితే వచ్చింది. సో, మీ దగ్గర ఎన్నెన్ని కలర్స్ ఉన్నాయో అవన్నీ కలర్స్ ఇలా రౌండ్‌గా ఫ్లవర్ మాదిరిగా అట్లా స్టిక్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఒక 9 పెట్టుకున్నాను అట్లా. నా దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్‌లో పెట్టుకున్నాను. సో, ఇలా అయితే పెట్టుకోండి. చూడండి గ్రీన్, రెడ్, బ్రౌన్ ఈ కలర్స్‌లో పెట్టుకున్నా. నా దగ్గర వైట్ పేపర్స్ ఉన్నాయి. సో, ఆ వైట్ పేపర్స్ పైన నేను గ్రీన్ కలర్ పెయింటింగ్ అయితే వేసిన. సో, అలా పెయింటింగ్ వేసిన దాన్ని ఇట్లా మడచండి. మడిచిన తర్వాత అలా చిన్న చిన్నగా మీరు కట్ చేసుకోండి. అది కూడా క్రాస్‌గా కట్ చేయండి. స్ట్రెయిట్‌గా కట్ చేయకండి. క్రాస్‌గా కట్ చేస్తేనే మనకి కరెక్ట్‌గా వస్తుంది. సో, అలా ఆ మాదిరిగా అయితే కట్ చేసుకోండి. స్ట్రెయిట్‌గా కట్ చేయకండి. సో, ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఎందుకంటే అది స్టిక్ అవుతుంది. దాన్నైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఎందుకంటే ఇంకోటి కక్కపోయేసి అలా అవుతుంది. సో, అట్లా ఓపెన్ చేసి చూడంగానే మనకి ఇట్లా ఒక లీఫ్ మాదిరిగా చిన్న చిన్నగా అయితే కనిపిస్తాయి. సో, నేనైతే పెయింటింగ్ వేసుకున్న 2 సైడ్స్ వేసుకోవాలి పెయింటింగ్. సో, గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అయితే వేసుకోండి.
సో ఇలా చేసిన తర్వాత నేనైతే ఏం చేసిన అంటే ఆ షెల్స్ ఉంటాయో ఆ షెల్స్ చుట్టూరుగా ఈ పేపర్ అయితే నేను స్టిక్ చేసిన. సో గమ్తో స్టిక్ చేసిన చూడండి. అలా స్టిక్ చేసిన తర్వాత ఆ పేపర్ ఇట్లా ఓపెన్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న లీఫ్ టైప్ ఆ ఫ్లవర్ చుట్టూ లీఫ్ టైప్గా కనిపిస్తూ ఉంటుంది మనకి. చూడ్డానికి కూడా బాగుంటుంది. అలా అయితే చేయండి. సో అన్ని ఇప్పుడు మీ దగ్గర ఎన్ని షెల్స్ అయితే మీరు స్టిక్ చేసుకున్నారో అవన్నిటికీ ఈ మాదిరిగా పెట్టుకోండి. నేనైతే పెట్టుకున్నాను చూడండి. 9 అయితే పెట్టుకున్నా. నెక్స్ట్ అయితే ఇప్పుడు మన దగ్గర టీ కప్స్ ఉంటాయి కదా. సో ఆ టీ కప్ని మిడిల్లో కట్ చేయండి. మనకి ఒక హాఫ్ అయితే సరిపోతుంది. 2 సైడ్స్ కట్ చేసి తీయండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నా సిజర్తో. సో ఇలా కట్ చేసిన దానికి మీకు నచ్చిన కలర్ అయితే మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడైతే బ్లాక్ అయితే వేసుకోవాలనుకున్నా. సో అదే కలర్ అయితే నేను వేసుకుంటున్నా, బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ మళ్ళీ నీట్గా వేసుకోండి, ఎక్కడ కూడా స్ప్రెడ్ చేయకండి. సో నీట్గా వేసుకోండి, చుట్టూరా వేసుకోండి. సో ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకండి అసలుకే. నేనైతే నీట్గా అయితే వేసిన. ఇలా అయితే వేసుకోండి. మీ దగ్గర ఇంకా దీనికన్నా ఈ కప్ కన్నా ఇంకా పెద్ద కప్స్ ఉన్నా కూడా పర్లేదు. మీరు ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ షెల్స్తో ప్రిపేర్ చేసుకొని కూడా అలాంటి వాటికి పెట్టుకోవచ్చు, పెద్ద కప్స్కి అయితే. సో నా దగ్గర ఇంత చిన్న టీ కప్ ఉంది కాబట్టి నేను దీంతోనే పెట్టేసిన నేను. సో చుట్టూరుగా పెట్టుకోండి, ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకండి. నేనైతే బ్లాకే చూస్ చేసుకున్నాను. మీరు కూడా బ్లాకే చూస్ చేసుకోండి, ఎందుకంటే బ్లాకే మంచిగా ఉంటుంది కలర్. సో అందుకని నేను బ్లాకే చూస్ చేసుకున్నాను. ఇలా చేసిన తర్వాత దాన్ని అయితే ఆరబెట్టండి, ఇలా తట్టుకుంటుంది. సో అది ఆరిన తర్వాత నేనైతే అక్కడ బాటిల్కి స్టిక్ చేసిన. ఏ విధంగా చేసిందో చూడండి. ఈ మాదిరిగా అయితే స్టిక్ చేసిన. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షెల్స్ ఉంటాయి కదా. సో వీటిని ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ మీరు స్టిక్ చేసుకోండి ఇక్కడ. సో నేను ఫస్ట్ అయితే బ్లూ కలర్ స్టిక్ చేసుకున్నాను. సో మీరు మీకు నచ్చిన కలర్స్ అయితే మీరు పెట్టుకోండి. 1 బై 1 నీట్గా పెట్టుకోండి, ఎందుకంటే స్ప్రెడ్ అవుతాయి. షెల్స్ కూడా ఊడిపోకుండా నీట్గా పెట్టుకోండి. సో నేనైతే మొత్తం అన్ని షెల్స్ని అయితే పెట్టుకున్నాను. స్టెప్ బై స్టెప్ పెట్టినా చూడండి ఒకసారి ఏ విధంగా పెట్టినో. మీరు కూడా సేమ్ యాజ్ ఇలానే పెట్టండి. నేనైతే ఒక 9 షెల్స్ అయితే ప్రిపేర్ చేసిన. చూడండి అలానే పడిపోతూ ఉంది, స్టిక్ అవ్వట్లే. సో జాగ్రత్తగా స్టిక్ చేయండి, ఎందుకంటే అది ఫెవికాల్ ఎక్కడైనా అంటినా కూడా గ్లాస్ పైన అక్కడ పెయింటింగ్ స్ప్రెడ్ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా చేయండి. లాస్ట్ అయితే ఇలా అయితే రెడీ చేసిన. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హోలీ తర్వాత కదా హోలీ తర్వాత